వేషాలు త్వరగా పోనీరా ఆస్పత్రికి తీసుకెళ్ళరా. ఏ వాడి స్టైల్ చూసారా? తోలేది ఆటో అయినా స్టైల్ మాత్రం కొరతలేదు. సరిగ్గా కూర్చొని తోలరా, వాళ్ళని చూస్తావు. చూపు కొంచెం రోడ్డు మీద పెట్టు. చెప్పరా వాడికి బొరుకులో పావుల బయట పెడతావేంట్రా? ఒరే పెట్ట మొహం సచ్చినోడా, నువ్వు వెటి చూస్తే మాకెందుకురా? ఆటో తోలేవాడు ముందుకు చూడాలి కదరా. అయ్యయ్యో ఆపరా, అయ్యో ఆపరా, ఆటో ఆపు. ఏ ఆగండి. దేవకి పద. అమ్మో 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 బాబోయ్, నేనేం చేయనురా దేవుడో, నా కోడల్ని చంపేశాడు. ఏంట్రా పొట్టినాయలా? దానికేమన్నా జరిగితే నీకు జారిపోద్ది. ఉండరా నీ పని చెప్తాను. అబ్బాయి పుట్టాడువే. దేవుడి దయ వల్ల ఏ అపాయం లేకుండా సుఖప్రసవం అయింది. ఇందాక అనవసరంగా అరిశాని, ఏమనుకోకండి బాబు. నమస్కారం అండి. మరి ఇదిగోండి ఇదే మన కర్ణం గారి కొంప. ఇదిగోండి పెద్ద పొట్ట వేసుకున్నవాడేమో పెద్దోడండి, ఈ చిన్న పొట్టగాడేమో చిన్నోడండి. అయ్యి బాబో, ఏంటి మెట్ట మధ్యాహ్నం ఈ భారీకాయలు భారీగా ఎక్సర్సైజ్లు కొడుతున్నాయి అనుకుంటున్నారా? ఏట్రది ఏనుగు తొండంలో అలా లేపేత్తనం పైకి కట్టాలి. అయ్యి బాబోయ్, ఏం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. మీకు కూడా అనిపించి ఉండొచ్చు కదండి ఏదో జరుగుతుందని. ఇదిగోండి చిన్నోడు చూడండి, కొవ్వు అంతా సైడ్కి సర్దేస్తున్నాడు. అది కదుగుతుగా పొట్టలో దాసేస్తున్నాడు ఈయన. ఈ పొట్ల పోపులు పెట్ల ఈ పొట్టలతో ఏం చేస్తారో మరి చూద్దాం. ఈయన బలరాం గారండి. మా ఊర్లో అందరూ కర్ణం గారు అంటారండి. ఈ పక్కన 2 పొట్టలో ఈయన బాంబర్దులండి. ఇంకా మా కర్ణం గారి భార్య పోతూ పోతూ ఆవిడ యావదాస్తిని ఈ 2 భారీకాయల్ని ఈయన చేతిలో పెట్టిపోయారు. ఏం గుండమ్మ కథ సినిమా అనుకుంటున్నారా? లోపల చావండి, స్నానాలు చేయండి. మా కర్ణం గారి కుటుంబానికి చిన్న పెట్టకథ ఉందండి. అది ఏంటంటేనండి, ఊళ్ళో వాళ్ళ అవసరాలు తెలుసుకుని మరి ఈయన అప్పులు ఎత్తాడండి. దానిలో ఆశ్చర్యపోవడానికి ఏముందనుకుంటున్నారా? అక్కడే పప్పులో కాలేహారండి. మా కర్ణం గారిది చాలా మంచి మనసు అండి. ఎంత మంచి మనసు అంటేనండి, ఇచ్చిన అప్పుకు వడ్డీ తీసుకోరు, అలానే అసలు కూడా తీసుకోరండి. ఇన్ని చేసిన మా కర్ణం గారు ఆశించేది ఒకే ఒక్కటండి, ఒక్క పూట భోజనం. నిజమేనండి బాబా. మరి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో పొయ్యేలిగే పని లేకుండా సంవత్సరం అంతా పనిగా అనిచ్చేది. ఇదండి మా కర్ణం గారి ఒక్క పూట భోజనం కదా.